కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అమ్మ అంటే ఏంటి మమ్మీ కథ. రచన శ్రీ మధురాంతకం నరేంద్ర. వినిపిస్తున్నది పప్పు భోగారావు. మధురాంతకం నరేంద్ర చిత్తూరు జిల్లా పాకాల మండలం రమణయ్యగారిపల్లెలో 1959 సంవత్సరం జూలై 16వ తేదీని జన్మించారు. కాలక్రమంలో వారి నివాసం పాకాలకు, తర్వాత దామల చెరువుకు మారింది. ప్రముఖ కథకుడైన మధురాంతకం రాజారాం కుమారుడు మధురాంతకం నరేంద్ర. మధురాంతకం రాజారాం గారి పేరు మీద కథాకోకిల అనే పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా కొంతమంది రచయితలకు సన్మానం చేస్తున్నారు. నరేంద్ర ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ, రవీంద్రనాథ్ ఠాగూర్ కథలపై ఎంఫిల్, నయనతార సహగల్ రచనలపై పీహెచ్డీ చేశారు. ఉద్యోగరీత్యా తిరుపతిలో స్థిరపడ్డారు. పాలిటెక్నిక్ చదువుతుండగానే చివరికి దొరికిన జవాబు అనే పేరుతో మొదటి కథ రాశారు. తర్వాత చందమామ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ లాంటి వారపత్రికల్లో అనేక కథలు ప్రచురితమయ్యాయి. వీరి రచనలు ఆమ్స్టర్డామ్లో అద్భుతం నవల, మనోధర్మ పరాగం నవల. కథా సాహితీ వారు ప్రచురించిన 15 ఉత్తమ కథల సంకలనం కథ 2017కి సంపాదకత్వం వహించారు. పురస్కారాలు: సాహితీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2014 సంవత్సరంలో మల్లెమాల సాహితీ పురస్కారం అందుకున్నారు. 1981లో ఎంఏలో అత్యధిక మార్కులు సాధించినందుకు రామారావు పురస్కారం, 1994 మద్రాసు తెలుగు అకాడమీ పురస్కారం, 1994 కథ పురస్కారం కొత్త ఢిల్లీ, 2001 జ్యేష్ఠ పురస్కారం విశాఖపట్నం, ఆటా పురస్కారం, 2006 పరుచూరి రాజారాం పురస్కారం, 2005 మెక్సికో విశ్వవిద్యాలయ పురస్కారం, 2007 తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, 2009 కేతి విశ్వనాథరెడ్డి పురస్కారం, 2012 రవీంద్రనాథ్ ఠాగూర్ పురస్కారం, పెద్దిభొట్ల సాహితీ పురస్కారం, 2022లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. ఊరి శివార్లు దాటి రిజర్వ్ ఫారెస్ట్ అని పేరు పెట్టుకున్న చిట్టడవి మధ్యలో అరగంట సేపు పరిగెత్తి లిటిల్ ఏంజల్స్ కాన్సెప్ట్ స్కూల్ ప్రాంగణంలోకి ప్రవేశించింది నలుపు రంగు విదేశీ కారు. సమావేశమైన గ్రద్దల్లా నిల్చున్న కార్ల వరుసకు పక్కనే తన కారును పార్క్ చేసిన తర్వాత కిందికి దిగి వెనక తలుపులు తెరిచాడు డ్రైవరు. ప్లాస్టిక్ సంచుల దొంతరలు ఒడిసి పట్టుకున్నాక కిందికి దిగింది కృష్ణవేణి. విసురుగా వీస్తున్న కొండగాలి తాకిడికి రంగుల తోరణాలు, ఆహ్వాన పతాకాలు పెద్దగా ఊగిపోతున్నాయి. విశాలమైన స్కూలు ప్రాంగణంలో నిన్ననే వేసినట్టున్న ఎర్రమట్టి బాటలపైన రకరకాల దుస్తులు తొడుక్కున్న వ్యక్తులు హడావిడిగా తిరుగుతున్నారు. బాటకిరువైపులా వెదురు బుట్టల మధ్యలోంచి ఇప్పుడిప్పుడే పెరుగుతున్న యూకలిప్టస్ మొక్కల చిగుర్లు ఇబ్బందిగా తలలు ఊపుతున్నాయి. దూరంగా రంగురంగుల దీపాలతో అలంకరించుకుంటున్న ఓపెన్ ఎయిర్ స్టేజీ చీకటి పడకముందే రంగస్థలంపైకి అడుగుపెట్టిన రికార్డు డాన్సర్లా ఎబ్బెట్టిగా కనపడుతోంది. బ్యాగ్స్ తీసుకొస్తాను మేడం, ముందుకు వంగి తెచ్చిపెట్టుకున్న వినయంతో డ్రైవర్ అడిగాడు. వద్దొద్దు, నేనే పట్టుకెళ్తాను, నువ్విక్కడే ఉండు అంటూ కృష్ణవేణి ముందు కదిలింది. కట్టుకున్న పట్టుచీర పరపరమని కర్కశంగా శబ్దం చేయడంతో విసుగ్గా ముఖం చిట్లించుకుని ఒక యూకలిప్టస్ మొక్క పక్కనే ఆగిపోయింది. 2-3 కొండల మధ్య ఎత్తుగా ఉన్న ప్రదేశంలో కట్టిన స్కూలు దగ్గర నుంచి లోతులకు పాకుతున్న లోయలు వయ్యారంగా సవాలు చేస్తున్నాయి. స్కూలు ఆవరణ చుట్టూ కట్టిన ఇనపతీగల కంచె కవతల అడవి పొంచి చూస్తోంది. ఇటీవలే నాటిన విద్యుత్ తీగల స్తంభాలు నిటారుగా నిలబడి పహరాగాస్తున్నాయి. దూరంగా లోయల కవతల చిన్న కుగ్రామం ఏదో నక్కి ఉంది. దాని కవతల చిన్న చెరువు ఒకటి విరిగిన అద్దం ముక్కలా ఆకాశాన్ని ప్రతిఫలిస్తోంది. కొండ కొమ్మున మొలిచిన పుట్టగొడుగుల్లాగున్న స్కూలు భవనాల చుట్టూ యూనిఫారాలు తొడుక్కున్న పిల్లలు, బ్యాడ్జీలు తగిలించుకున్న యువతీ యువకులు అటు ఇటు చెడతిరుగుతున్నారు. షామియానా కింద కూర్చున్న అతిథులందరి చేతుల్లోనూ కోకోకోలా సీసాలున్నాయి. చుట్టూ చెలరేగుతున్న అలజడి, కలకలము తనను పట్టించుకోవడం లేదని పురించేసరికి కృష్ణవేణి కంగారు పడిపోయింది. ఆశతో పైకి పెరిగిన కొండ, తమకంతో కిందికి దిగిన ఆకాశము
రెండు తప్పెట తాళాల్లా తయారై తనను నలిపి పారేస్తున్నట్టుగా తోచి ఆవిడ మరింతగా చలించిపోయింది. గుడ్ ఈవినింగ్ మేడం, వీఆర్ ఎక్స్పెక్టింగ్ బోత్ ది పేరెంట్స్. ఐ థింక్ యు ఆర్ బెటర్ ఆఫ్ ఆల్సో కమింగ్ టు దిస్ యాన్యువల్ డే ఫంక్షన్. తెల్లటి షిఫాన్ చీరపైన ఎగసిపడుతోన్న ఎర్రటి బ్యాడ్జీతో పెదవుల లిప్స్టిక్ పోటీ పడుతూ ఉండగా ఓ 25 యువతి మరబొమ్మలా ముందుకొచ్చి నిల్చుని రైల్వే స్టేషన్లో యాంత్రికంగా వినవచ్చే ప్రకటన లాంటి మాటల్ని ప్రసారం చేసింది. బెటర్ ఆఫ్ అని గొణిగి పెదవి విరిచి, మా ఆయన ఊర్లో లేరు, అర్జెంట్ పనిపైన హైదరాబాద్కి వెళ్ళారు అంది కృష్ణవేణి. వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ గ్రాండ్ పేరెంట్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆవిడ మరో ప్రకటన చేసింది. మా అత్తగారికి బీపీ ఎక్కువైంది, డాక్టర్ ఇల్లు కదలొద్దన్నాడు. మా మామగారికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో అర్జెంట్ పని. కృష్ణవేణి గొంతు జీరపోయింది. ఎండుకుపోతున్న పెదవుల్ని నాలుగుతో తడుపుకోవడానికి ప్రయత్నిస్తూ మా అమ్మ నాన్న అంటూ ఏదో చెప్పబోయి అంతలోనే ఆగిపోయి గుక్కిళ్ళు మింగింది. యు ఆర్ వెల్కమ్ టు అవర్ స్కూల్ డే ఫంక్షన్ మ్యామ్. కమాన్, లెట్ us గో టు ది విజిటర్ సర్కిల్ అండ్ హ్యావ్ యువర్ డ్రింక్. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ మ్యామ్. తాను వాకపు చేసిన విషయాలకు సమాధానాలు వచ్చి తీరాలన్న నియమమేమీ లేనట్టుగా బ్యాడ్జీ యువతి బట్టి పట్టిన వాక్యాల్ని టేప్ రికార్డర్లా వల్లిస్తూ ముందుకు సాగిపోసాగింది. షామియానా దగ్గరికి రాగానే బ్యాడ్జీ యువకుడొకడు కోకోకోలాని అందించాడు. మా అమ్మాయి అంటూ తనను ఆహ్వానించిన యువతికేసి తిరిగి చూసింది కృష్ణవేణి. జ్యోత్స్న, షీస్ ఇన్ ది గ్రీన్ రూమ్. జ్యోత్స్న కాదు, మా అమ్మాయి కావ్య. ఓ కావ్య, షీజ్ ఆల్సో ఇన్ ది గ్రీన్ రూమ్. ఐ విల్ ఇన్ఫార్మ్ హర్. బ్యాడ్జీ యువతి వెనక్కి తిరిగి రోబోలో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కుర్చీలో కూర్చుని ప్లాస్టిక్ సంచులు పక్క కుర్చీలో పడేసి కోకోకోలా చప్పరించసాగింది కృష్ణవేణి. షామియానా కింద కుర్చీల్లో నిండుగా కూర్చున్న ఖరీదైన పట్టుచీరలు, బ్రాండెడ్ రెడీమేడ్ చొక్కాలు, జిగేల్మంటున్న నగలు, మెరుస్తున్న బూట్లు పక్కవాళ్ళను పట్టించుకోకుండా తమను తామే మెచ్చుకుంటున్నట్టున్నాయి. దూరంగా పడమటి ఆకాశంలో సూర్యుడు వదిలి వెళ్లిన ఎరుపు రంగునెవరూ పట్టించుకోవడం లేదు. లోయల్లోంచి చల్లని గాలిని విసురుతున్న చెట్టు చేమలనెవరూ గమనించే స్థితిలో లేరు. దూరంగా తెల్లటి దుస్తులు తొడుక్కున్న పిల్లలు కొందరు కిన్నెరల గుంపులా ఎటో వెళ్తున్నారు. మమ్మీ! వెనక నుంచి 2 చిన్నారి చేతులు కృష్ణవేణిని అల్లుకున్నాయి. నా బంగారు తల్లి! అలాగే పాపాయిని ఒళ్ళోకి లాక్కుందామే. కావ్య ముఖానికి రోజా రంగు, చెంకి, కళ్ళకు దట్టంగా కాటుక, చెవులకు పెద్ద లోలాకులు, తలలో రంగు ఈకలు, చేతులకు తెల్లరంగు గాజులు, కాళ్లకు తెల్లటి సాక్సు, బూట్లు. రంగు తన చీరకు అంటుకుంటుందేమోనని కంగారు పడుతూ ఏం వేషం వేస్తున్నావు తల్లి అని అడిగింది కృష్ణవేణి. బేబీ ఇన్ ది డ్రామా. పాప కళ్ళు చుట్టూ కలయి చూస్తున్నాయి. డాడీ రాలేదు బుజ్జి, నీకోసం డ్రస్సు, చాక్లెట్లు పంపారు. గ్రానీకి బాగలేదు. కావ్య బొమ్మలా కళ్ళార్చి మమ్మీ మమ్మీ ఐ గాటింగ్ సెకండ్ ర్యాంక్ అంది. గాటింగ్ అనకూడదమ్మా, ఐ గాట్ ది సెకండ్ ర్యాంక్ అనాలి. కృష్ణవేణి మెల్లగా నవ్వింది. యువర్ బేబీ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటలెక్చువల్ స్టూడెంట్ మ్యామ్. కృష్ణవేణి తిరిగి చూసింది. పాపాయిని వెంట పెట్టుకుని వచ్చిన బ్యాడ్జీ ధారిని లిప్స్టిక్తో అతుక్కుపోయిన పెదవుల్ని బలవంతంగా సాగతీస్తోంది. మాలప్రాపిజం అంటే తెలుసా నీకు అన్న ప్రశ్న కృష్ణవేణి పెదవుల దాకా వచ్చింది. షీఈ్ ఆల్వేస్ వన్ అమాంగ్ ది టాపర్స్. బ్యాడ్జీ ధారిని పలవరిస్తున్నట్టుగా చెప్పుకుపోసాగింది. షీఈ్ వెరీ మచ్ యాక్టివ్ ఇన్ ది గేమ్స్. షీఈ్ ఆల్సో ఎ గుడ్ సాంగర్. షీ గాట్ 2 prizes in the competitions. She's a good actor. Come on baby, sing that favorite song of you. Come on, hurry up. కావ్య బిక్కమోహన్తో తలని ఇద్దరికేసి తిప్పసాగింది. యువర్ సన్ ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్ సార్. హీఈస్ వెరీ వెరీ చార్మింగ్ అండ్ యాక్టివ్. ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. అవతల వైపు కూర్చున్న దంపతులకు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి అప్పగించిన బ్యాడ్జీ యువకుడు తన నివేదికను అప్పగిస్తున్నాడు. కృష్ణవేణి చీకాకుతో అదోలా బ్యాడ్జీ ధారిని కేసి తిరిగి చూసింది. మేట నొక్కినట్టుగా ఆమె పెదవులు మళ్లీ కదిలాయి. షీఈ్ వెరీ ప్రాంప్ట్ ఇన్ హోంవర్క్. హియర్ ఈజ్ హర్ ప్రోగ్రెస్ రిపోర్ట్. చూశాను. మీరంతా పాపం చాలా పనుల్లో ఉన్నారు. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. కృష్ణవేణి చిరాకుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించింది. నో మేడం, ఇట్ ఈజ్ ఎ ప్లెజర్ టు బీ విత్ యూ. పర్వాలేదు, మీరు వెళ్ళండి. ఆ యువతి ఉలిక్కిపడి ఎవరో తరుగుతున్నట్టుగా వెళ్ళిపోతున్నప్పుడు గాని తాను బిగ్గరగా కేకేశానన్న సంగతి కృష్ణవేణికి అర్థం కాలేదు. అతిథులందరికీ తనను పరిచయస్తుడిలా భావించుకున్న యువకుడొకడు, హీజ్ అవర్ ప్రిన్సిపాల్ కమ్ కరస్పాండెంట్ డాక్టర్ లోకప్రకాష్, ఎంఏ పిహెచ్డి, డిప్ ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్, డిప్ ఇన్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్
అంటూ తమ ప్రిన్సిపాల్ని పరిచయం చేసుకుంటూ ముందుకొచ్చాడు. దాదాపు 45 ఏళ్ల వయసు, బాగా కిందికి దిగి మీసాలతో కలిసిపోయిన సైడ్ లాక్స్, చుబుకంపైన చిన్న పిల్లిగడ్డం, కళ్ళకు బైఫోకల్ కళ్ళజోడు, నల్ల సూటిపోయిన పెద్ద రిబ్బన్ల బ్యాడ్జీ, డాక్టర్ లోకప్రకాష్, ఎంఏ పిహెచ్డి, డిప్ ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్, డిప్ ఇన్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ముఖంలో మెరుస్తున్న పలువరుసతో, కావలసిన అన్ని రకాల హంగులతో రేస్ కోర్సులోకి అడుగుపెడుతున్న అరబ్బీ గుర్రంలా సకిలించాడు. హలో సార్, you have promised me that you will arrange an interview for me with the education minister and also with the director. I am very curious of it. Okay. Thanks a lot. Hello, Ramchandra Chaudhary garu. Good evening, sir. You are always the strength for me. That he came here personally and did the needful. Good evening, D.D. Reddy garu. You are coming to our school for the first time. Your kid is doing well. He is an asset to us. We are making your children into future gems. They are worth crores. Good evening, madam. I think you are... నేను కావ్య తల్లినండి. మా ఆయన అరుణ్ సాగర్. పాపాయిని అక్కును లాక్కుంటూ టక్కున అడ్డు తగిలింది కృష్ణవేణి. I know. I think he is very busy. A business tycoon like him will have many important things to look after. I am happy to receive you. Thanks for sparing some time to us. Welcome, madam. Good evening, madam. Please send the baby to the green room. She needs touch-up before the program. ముఖానికి మరోసారి పౌడర్ దట్టించి పెదవులకు కొత్త లిప్స్టిక్ పూత పట్టించుకుని రంగప్రవేశం చేసిన బ్యాడ్జీ ధారిని కావ్య చేయి పట్టుకుంటూ అడిగింది. ఆమె వెంట తల వెనక్కి తిప్పి చూస్తూ వెళ్తున్న కావ్య కేసు చూస్తూ కళ్ళలోంచి జారిన కన్నీళ్లను తుడుచుకోవడం కోసం కృష్ణవేణి ముఖాన్ని పక్కకి తిప్పుకుంది. కమాన్ మేడం, అవర్ ఫస్ట్ డ్యూటీ ఈజ్ టు షో ది స్కూల్ ప్రిమిసెస్. ప్రిన్సిపాల్ డాక్టర్ లోకప్రకాష్ తన పని తాను చేసుకుపోతూనే ఉన్నాడు. ఇట్ ఈస్ ఆల్టుగెదర్ 50 acres of land. I have spent all I have to build up this school. This is my dream project. I had to invest all I earned in the other business, hotel and hospitals. This is inaugurated by our honorable minister. Look at this building. This structure is first in Asia. I got this plan from Harvard. Our student hostel is more comfortable than a 5-star hotel. Completely air conditioned. This is the swimming pool and that is the tennis court. Have you seen our indoor stadium? But we don't allow our children to play every day. Only one for a week. They don't have sufficient time for studies. There are one teacher for every 20 students. Perfect discipline. Morning 5 milk, prayer, 6 studies, 9 school, 1 o'clock lunch, 3 snacks, evening 2 hours study, night 8 dinner, 9 sleeping. సార్, చీఫ్ గెస్ట్ అరైవ్డ్. ఓ బ్యాడ్జీ యువకుడు పరిగెత్తుకొచ్చాడు. థ్యాంక్ గాడ్. ఐఎమ్ వెరీ మచ్ నర్వస్ బికాస్ ఐఎమ్ వరీడ్ ఆఫ్ హిస్ ప్రోగ్రామ్. ఫైనలీ ది మినిస్టర్ హ్యాస్ కమ్ అండ్ ది మూవీ స్టార్ విల్ ఆల్సో కమింగ్ సూన్. ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ ఫర్ ది ప్రజెంట్. అవర్ మెన్ విల్ షో యూ ది అదర్ థింగ్స్. థ్యాంక్ యూ మేడమ్స్ అండ్ సార్స్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. బై. మాట్లాడుతూనే డాక్టర్ లోకప్రకాష్ వెనక్కి నడిచాడు. ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు అవర్ ప్రెస్టీజియస్ స్కూల్ సార్. కమాన్, లెట్ us begin where our principal has left you. బ్యాడ్జీ యువకుడు వెంటనే తన పాత్రను పోషించడం మొదలుపెట్టేశాడు. ముందుకెళ్తున్న గుంపులోంచి వెనక్కి ఆగిపోయాక కృష్ణవేణి బిక్కుబిక్కుమంటూ నిలబడిపోయింది. ఇంకా కొండగాలి వీస్తూనే ఉంది. చీకటి పడకముందే స్కూల్ ఆవరణలో విద్యుత్ దీపాలు వెలగసాగాయి. ఇక్కడే ఆగిపోయారే మేడం, కమాన్, ఐ విల్ షో యూ ది స్కూల్. వెనక నుంచి ఆహ్వానం వినిపించగానే కృష్ణవేణి ఉలిక్కి పడింది. బై ది బై, వాట్ ఈజ్ యువర్ చైల్డ్స్ నేమ్? వాట్ క్లాస్ ఈజ్ హీ స్టడీయింగ్? అతను మాట్లాడుతూ ఉండగానే కృష్ణవేణి 2 చేతులు జోడించి, సార్ నమస్తే, నేను కృష్ణవేణి, మీ స్టూడెంట్ను అంది. గాలికి ఎగురుతున్న టైను సర్దుకోలేక సతమతం అవుతున్న బట్టతల ముసలాయన కళ్ళజోడును సవరించుకుంటూ, గుడ్ ఈవినింగ్, మీరు అంటూ తడబడ్డాడు. మిమ్మల్ని ఇక్కడ ఇలా కలుస్తాననుకోలేదు సార్, చాలా సంతోషంగా ఉంది. నేను సార్ కృష్ణవేణి, 1977లో మేము స్టూడెంట్స్ సార్. నేను, రాజేశ్వరి, ముంతాజ్, సారా, మేమంతా ఒక బ్యాచి. కృష్ణవేణి జ్ఞాపకాల తెరల్లోంచి గతాన్ని వెతుక్కోసాగింది. 2 అడుగులు ముందుకేశాక, నీలో చాలా చేంజ్ వచ్చినట్టుందమ్మా, ఎప్పుడో చూసినట్టుగా మాత్రమే అనిపిస్తోంది అన్నాడాయన. 6-7 సంవత్సరాలు అయిపోయింది సార్. ఎంఏ అవుతూనే పెళ్ళైపోయింది, కావ్య పుట్టింది, కొంచెం లావైనట్టున్నాను. కృష్ణవేణి మరో అడుగు ముందుకేసింది. చదువుకుని వెళ్ళిపోయిన స్టూడెంట్లంతా నాకు ఒక బ్యాచీ కిందనే లెక్కమ్మా. ఎవరెవరు ఏ సంవత్సరంలో చదివారో చెప్పలేను కానీ గుర్తు మాత్రం పట్టేస్తాను అన్నాడాయన.
టీచర్లు స్టూడెంట్లందరినీ గుర్తుపెట్టుకోవాలంటే కుదురుతుందా సార్? మాకు మాత్రం మీరెప్పుడూ జ్ఞాపకం వస్తూనే ఉంటారు. మీరు 4 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యారని విన్నాను. యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా రిటైర్ అయింది నిజమేనమ్మా. కానీ ఉద్యోగం మాత్రం చేస్తూనే ఉన్నానులే. ఇక్కడే లాస్ట్ 2 ఇయర్స్‌గా. ఇలా రమ్మని పిలుస్తున్నట్టుగా షామియానాకు అవతలున్న భవనం కేసి నడవసాగాడు ప్రొఫెసర్. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం దగ్గర బ్యాడ్జీదారులు అదే పనిగా తిరుగుతున్నారు. ప్రిన్సిపాల్ గది ముందు మరికొంతమంది బ్యాడ్జీదారులు మోహరించి ఉన్నారు. మాట్లాడుతూనే ప్రొఫెసర్ ఓ భవనంలోని తన గది ముందు ఆగి, ఇలా కూర్చో అమ్మా, నేను చాలాసేపు తిరగలేను. ఐఎమ్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ అన్నాడు. గది తలుపుల ముందున్న బోర్డుపైకి చూశాక ప్రొఫెసర్ ఎంఆర్ రావు అకాడమిక్ అడ్వైజర్ అని చదువుకుంది కృష్ణవేణి. టేబుల్కి అవతలున్న కుర్చీలో కూర్చుని నీళ్ల గ్లాసును ఖాళీ చేశాక, అకాడమిక్ అడ్వైజర్ అనేది రెస్పెక్టబుల్ టర్మ్. చేసే పని అది కాదు. పిల్లలకు లీజర్ ఉన్నప్పుడంతా వెళ్ళి ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ స్కిల్స్ నేర్పాలి అన్నాడు ప్రొఫెసర్ రావు. 10వ తరగతి వరకు ఉండే ఈ స్కూల్లోనా మీరు ఇంగ్లీష్ కమ్యూనికేటివ్ స్కిల్స్ నేర్పడమా? దానికి పెద్ద యూనివర్సిటీలో పనిచేసిన మీలాంటి పెద్ద ప్రొఫెసర్ కావాలా? కృష్ణవేణి నిర్ఘాంతపోయింది. వాళ్ళకు కావాలా వద్దా అన్నది కాదు ఇక్కడ సమస్య. నాకు కూడా ఇలాంటి ఉద్యోగం ఒకటి కావాలి. ఐఎమ్ వెరీ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ జాబ్ ఫర్ విచ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దిస్ ఇన్స్టిట్యూషన్. ప్రొఫెసర్ రావు రివాల్వింగ్ కుర్చీలో వెనక్కి వాలి చేతులు వెనక్కి చాచి పెద్దగా ఒళ్ళు విరుచుకున్నాడు. తర్వాత మెల్లగా కళ్ళు పైకెత్తి, నువ్వు 1979 బ్యాచినా? మీ హస్బెండ్ ఏం చేస్తాడు? బిజినెస్ సార్. కృష్ణవేణి తల ఉంచుకుని ముద్దాయిలా చెప్పింది. మధుషా ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టరు. మధుషా ఎంటర్ప్రైజెసా? ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఫ్యాక్టరీ కూడా ఉందే, ఆ మధుషానేనా? ప్రొఫెసర్ రావు ఆశ్చర్యంతో కుర్చీలోనే ఊగిపోయాడు. అవునన్నట్టుగా కృష్ణవేణి తల ఊపింది. నిజంగా? బాప్రే, నా స్టూడెంట్ మధుషా మేనేజింగ్ డైరెక్టర్ భార్య. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్. హౌ లక్కీ ఐ యామ్. బై ది బై, నువ్వు నీ పెళ్లికి నాకు కార్డు పంపావా? లేదు సార్, అంతా అర్జెంటుగా జరిగిపోయింది. మా ఆయన వచ్చి చూడడము, పెళ్లి ఫిక్స్ కావడము, వెంటనే పెళ్లి, అన్నీ గబగబా జరిగిపోయాయి అంది కృష్ణవేణి. అదలో చూస్తున్న ప్రొఫెసర్ రావును చూసి సిగ్గుపడుతూ నవ్వి, నన్ను మా ఆయన యూనివర్సిటీలోనే చూశారట్లేండి. ఇంటికొచ్చి ప్రపోజ్ చేశారు. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఓకే అన్నారు. మా నాన్న వెంటనే పెళ్లి చేయలేరు అన్నారు. అయితే అంతా మేమే చేసుకుంటామని పెళ్లి కూడా వాళ్లే చేసుకున్నారు. హౌ లక్కీ ఈజ్ యువర్ ఫాదర్. ఆయన ఏం చేస్తాడు? ప్రొఫెసర్ రావుకు కుతూహలం ఆగడం లేదు. హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి 2 ఏళ్ల ముందు రిటైర్ అయ్యారు. కృష్ణవేణి చూపులు ఆకాశంలో వేలాడుతున్నాయి. వాట్ వాట్, హై స్కూల్ టీచరా? నిజం చెప్పమ్మా, మీది లవ్ మ్యారేజీ కదా? ప్రొఫెసర్ రావు ముఖంలో ఎందుకో రంగులు మారుతున్నాయి. మా ఆయనది లవ్ మ్యారేజీ, నాది అరేంజ్డ్ మ్యారేజీ. కృష్ణవేణి మరోసారి సిగ్గుపడింది. ఓసారి కృష్ణవేణిని పైకి కిందకి చూశాక ఏదో అర్థమైనట్టుగా తల ఊపుతూ, నో ఐ నో ది ఆన్సర్. యువర్ హస్బెండ్ ఈజ్ ఎ కనోయిజర్ అన్నాడు. 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయిన తర్వాత, యు ఆర్ కరెక్ట్ సార్, మా ఆయన చిన్నప్పటి నుంచి కనాయిజరే అని మా అత్తమామ చెబుతూ ఉంటారు. ఆయనకు ఊళ్ళో అందరికంటే పోష్గా ఉండే ఇల్లు ఉండాలి, ఎప్పుడేం కావలిస్తే ఆ రకం భోజనం అందుబాటులో ఉండాలి, దేశంలో దొరికే కొత్త బ్రాండ్ కారే ఉండాలి. వీటిలో ఏది తక్కువైనా ఆయనకు ఆ రోజు నిద్ర ఉండదు అంది కృష్ణవేణి. అందుకే తనందరికంటే అందమైన భార్య దొరకాలని అనుకున్నాడు, అంతే కదా? దట్ ఈస్ ది స్పిరిట్. యు ఆర్ రియల్లీ లక్కీ అండ్ యువర్ పేరెంట్స్ డబ్లీ లక్కీ. నీకెందరితో బూటూలు ఉన్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? అయినా నాకు ఈ డౌట్లన్నీ అవసరమా చెప్పు? మీ ఆయనే వాళ్ళందరికీ మంచి జాబులు వెతికి పెట్టుంటాడు. లక్ అంటే అది, అందరికీ అది దొరకదు. మాట్లాడుతూనే ప్రొఫెసర్ రావు వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. కాసేపటి తర్వాత అతడి కళ్ళలోంచి 2 కన్నీటి పుట్లు జారి కళ్ళద్దాలు కతుక్కోవడం గమనిస్తూనే కృష్ణవేణి బెంబేలు పడి సర్దుకుని కూర్చుంది. చీర రెపరెపలు వినబడుతూనే ప్రొఫెసర్ రావు కళ్ళు తెరిచి, 30 ఏళ్ళు యూనివర్సిటీలో పనిచేశాను కదా, ఇక హాయిగా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలనుకున్నానమ్మా. కుదరలేదు. మా పెద్దబ్బాయి కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశాడు కానీ గవర్నమెంట్ జాబ్ రాలేదు. ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాడు. మా అమ్మాయికి లాస్ట్ ఇయరే పెళ్లి చేశాను. అప్పులు ఉన్నాయి. ఆ భారం నా కొడుకు పైన పడకూడదని అంటూ నీళ్లు నవిలాడు. తరువాత, మీ ఎంటర్ప్రైజెస్లో ఏదైనా జాబ్ ఉందేమో చూడమ్మా. నాకు కాదు, నా డాటర్ నాకు. ఆ అమ్మాయి భలే ఇంటెలిజెంట్. ఫిలాసఫీలో పీహెచ్డీ చేసింది. మన ఊర్లోనే ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉంది. పని ఎక్కువ, జీతం తక్కువ అన్నాడు. కృష్ణవేణి బలవంతంగా నవ్వడానికి ప్రయత్నించింది. నువ్వు చెప్తే దానికి ఎదురుంటుందా అమ్మా అన్నాడు ప్రొఫెసర్ రావు. చెప్తాను సార్.
కానీ కానీ ఆయనకు నాతో తీరిగ్గా మాట్లాడే తీరిక దొరకాలి అంటూ మాటల్ని సాగదీసింది కృష్ణవేణి. పోనీ మీ మామగారికి నేరుగా చెప్పమ్మా, కోడలు మాట దాటేవాళ్ళు ఎవరుంటారు? ప్రొఫెసర్ రావు ఆవిడ ముందు కాళ్లకు బంధం తగిలించబోయాడు. అలాగేనన్నట్టుగా తల ఊపాక, మా మామగారిది ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్ సార్, ఎప్పుడూ టూర్లు ఇన్స్పెక్షన్లు, మా అత్తగారికి క్లబ్బులు గుళ్ళు పూజలు. ప్రొఫెసర్ రావు కాలింగ్ బెల్ నొక్కాక, నీకు మాత్రం తక్కువ పనులు ఉంటాయా అమ్మా? నాకు ఆ మాత్రం తెలీదా? అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ భార్య అంటే మజాకనా? ఎన్ని మీటింగులు, ఎన్ని పార్టీలు, ఎన్ని గెట్ టుగెదర్లు. పాపం తీరికలాకి ఎలా వేగుతున్నావో ఏమో. అందుకే నీ ముఖంలో అంతగా బడలికి స్పష్టంగా కనపడుతోంది. అయినా ఎలాగో తీరిక చేసుకుని నీ డాక్టర్ కోసం ఇంతసేపు ఇక్కడ స్పెండ్ చేస్తున్నావు. సంతోషం, వీఆర్ లక్కీ అన్నాడు. ఇంతలో గదిలోకి వచ్చిన అటెండర్తో, మేడంకు వేడి కాఫీ తీసుకురా అన్నాడు. కృష్ణవేణి వెనుదిరిగి రుమాలుతో కళ్ళు ఒత్తుకుంది. ఏమైందమ్మా? ప్రొఫెసర్ రావు కంగారు పడుతూ అడిగాడు. కంట్లో ఏదో నలక. కృష్ణవేణి గొంతు చలించింది. కాకపోతే మధుసా ఎంటర్ప్రైజెస్ ఎండి భార్యకు కన్నీళ్ళొచ్చే అవసరం ఉందని అంటారా ఎవరైనా? ప్రొఫెసర్ రావు పెద్దగా నవ్వబోయాడు. రాకెట్టులా గదిలోకి దూసుకొచ్చిన బ్యాడ్జీధారి ఒకడు తెల్లకాగితం ఒకడు ప్రొఫెసర్ రావు ముందుంచి, హరియప్ సార్ అని కేకవేశాడు. ప్రొఫెసర్ రావు గబగబా కళ్ళజోడు సవరించుకుని కాగితం వైపు చూపులు మరల్చి, ఇదేమిటి? ఈ తెలుగు డ్రామాను ఎవరు ఇంక్లూడ్ చేయమన్నారు అని కసిరాడు. తెలుగు డ్రామానా? అదేమిటి సార్? కృష్ణవేణి గభాలను అందుకుంది. మాకీ స్కూల్లో తెలుగు టీచర్ వాడు ఉన్నాడమ్మా, వాడితో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఈ యానివర్సరీలో నీ తోక ఏమీ ఆడించొద్దని ఎంత చెప్పినా వినడు. ఇప్పుడు ఈ సుభద్రా పరిణయం అనే గేయ నాటకం ఒకటి రాసి దీన్ని ఎనాక్ట్ చేయాల్సిందేనంటాడు. వాడిని కొంచెం అదుపులో పెట్టే పని నాకు అప్పగించాడు మా కరస్పాండెంట్. ప్రొఫెసర్ రావు మిగిలిన ప్రోగ్రాంను పరిశీలిస్తూనే విసుక్కున్నాడు. గేయ నాటకమా? బాగుంటుందిలేండి సార్, కృష్ణవేణి ఉత్సాహంగా అంది. ప్రొఫెసర్ రావు కళ్ళు పైకెత్తి చూశాడు. మా హై స్కూల్లో ప్రతి సంవత్సరం యానివర్సరీలో నేను నాటకాల్లో వేసేదాన్ని సార్. 6లో ప్రహ్లాదుడు, 7లో ధ్రువుడు, 8లో పెన్నేటిపాట, 9లో వాల్మీకి, 10లో వరోధిని. చూశారా? అన్నీ ఎంత బాగా గుర్తున్నాయో ఇప్పటికీ. ఆ సర్టిఫికేట్లన్నీ మా ఊళ్ళోనే ఉండాలి. మా నాన్నగారు జాగ్రత్తగా పెట్టారో లేదో. కృష్ణవేణి చిన్న పాపాయిలా కళ్ళార్పుతూ ఉత్సాహంగా చెబుతూ వచ్చి చివరిలో దిగాలుగా ఆగిపోయింది. ఆ సర్టిఫికేట్లన్నీ ఇప్పుడు నువ్వేం చేసుకుంటావమ్మా? 4 గీసుకోవడానికి కూడా నీకు పనికి రావవి. ప్రొఫెసర్ రావు విసుగు కృష్ణవేణి పైనో లేకపోతే తెలుగు మాస్టర్ పైనో అర్థం కావడం లేదు. కెన్ ఐ ఆస్క్ హిమ్ టు రిమూవ్ దాట్? బ్యాడ్జీధారి హడావిడి పెట్టాడు. వద్దొద్దు, ప్రోగ్రాం బిగిన్ అవగానే తిరిగి వచ్చేయమన్నారు మా అత్తగారు. కానీ ఆ గేయ నాటకం ఏదో చూసి వెళ్లాలని ఉంది ఇప్పుడు. కృష్ణవేణి అడ్డు తగిలింది. ప్రొఫెసర్ రావు తల ఊపుతూ, మధుసా ఎండి వైఫ్ అడిగితే కాదనేదేముంది? ఆ తెలుగు సార్ భలే లక్కీ. తర్వాత బ్యాడ్జీధారి కేసు చూసి, ఉండనీలే, అయితే బోరు కొట్టించకుండా త్వరగా ముగించమను అని హెచ్చరించాడు. అతను కాస్త దూరం వెళ్ళాక, ఇదమ్మా అకాడమిక్ అడ్వైజర్ చేసే పని అని నీరసంగా నవ్వాడు. మీరు ఆ నాటకం పేరు చెప్తూ ఉంటే మళ్ళీ నాకు మీరు మాకు టీచ్ చేసిన హ్యామ్లెట్ జ్ఞాపకం వస్తుంది సార్. అప్పుడు మేము మన టౌన్కు 10 మైళ్ళ దూరంలో ఉండే కొత్తపల్లిలో ఉండేవాళ్ళం. రోజు ఉదయం సాయంత్రము రైల్లో తిరుగుతూ చదువుకున్నాను. రైల్లో నిల్చోడానికైనా స్థలం ఉండేది కాదు, అంత జనం. అయినా మేము ఒకటే కబుర్లు. సమయం గడిచేది తెలిసేదే కాదు. మళ్ళీ ఓసారి నాకు ఆ రోజులు వస్తే బాగుండేది అనిపిస్తోంది సార్, కృష్ణవేణి సంభ్రమంగా అంది. టేబుల్ పైకి వచ్చిన కాఫీ కప్పును ముందుగా కృష్ణవేణికి ఇచ్చాక తాను కప్పు అందుకుని, ఇఫ్ ఐ కెన్ గో బ్యాక్ టు దోస్ డేస్, మళ్ళీ ఆ రోజులకు నేను వెళ్ళగలిగితే అప్పుడు చేసిన తప్పులు మళ్ళీ చేయనమ్మా. మా వాడిని కంప్యూటర్ ఇంజనీర్ని చేయగలిగితే ఎంత బాగుండు. మా డాటర్ని కూడా ఏదైనా ప్రొఫెషన్లో కోర్స్ చేయమని చెప్పుండాల్సింది. ఇప్పుడు మంచి జాబులు దొరికేది ఆ చదువులకే కదా అన్నాడు ప్రొఫెసర్ రావు. తర్వాత, నువ్వు కూడా అలా పాత రోజులకు వెళ్ళాలని కోరుకోవని నాకు తెలుసు. ఐ నో దట్ యు ఆర్ నాట్ ఏ ఫూల్ టు థింక్ లైక్ దట్. అప్పుడు నువ్వు మామూలు టీచర్ కూతురివి, ఇప్పుడు మధుసా ఎండి భార్యవు. రైల్లో తిరగాల్సిన కర్మ నీకేం పట్టింది? వాట్ డూ యూ సే అని పెద్దగా నవ్వేశాడు. గబగబా గదిలోకి వచ్చిన బ్యాడ్జీ యువకుడు, సార్ సార్, ప్రోగ్రామ్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్, వీ నీడ్ యువర్ ప్రజెన్స్ అని ప్రకటించాడు. ప్రొఫెసర్ రావు పైకి లేచి, వెళ్దాం పదమ్మా. ఆ సుభద్రా కళ్యాణం కోసం నువ్వు గంటైనా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ల ముందు పెద్ద మీటింగు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి. వచ్చే సంవత్సరం యానివర్సరీకి నువ్వే ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది నా అడ్వాన్స్డ్ ఇన్విటేషను. ఈ మాట చెప్తే మా కరస్పాండెంట్ ఎగిరి గంతేస్తాడు. రంగస్థలం ముందున్న కుర్చీల్లో అతిథులందరూ దర్పంగా కూర్చుని ఉన్నారు. వేదికపైన సింహాసనాల్లోని ముఖ్య అతిథులు కళకళ్లాడుతున్నారు.
మధ్యలో తిరుగుతున్న బ్యాడ్జీ యువకులు లేని ఉత్సాహాన్ని కొని తెచ్చుకుంటూ పరుగులు తీస్తున్నారు. ఓ బ్యాడ్జీధారిని వెనక నుంచి పరిగెత్తుకొచ్చిన కావ్య, మమ్మీ, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ యూ, యూ హ్యావ్ టు వెన్ ఐ టేక్ ది ప్రైజెస్ అంటూ కృష్ణవేణి కాళ్ళకు చుట్టుకుంది. మేడం, ఐ థింక్ యూ ఆర్ హ్యాపీ టూ అంటూ బ్యాడ్జీధారిని ఏదో చెప్పబోయింది. అవును, ఇప్పుడెందుకో నాకు భలే సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాలుగా ఎందుకో భలే ఒంటరితనంతో వేగిపోయాను. కానీ ఇప్పుడు మర్చిపోయినదేదో. ఏం మర్చిపోయారు మేడం? చెప్పండి, కావాలంటే మైక్లో అనౌన్స్ చేయిస్తాను. బ్యాడ్జీధారిని మర్యాదకు కంగారును మిలాయించి నాట్యం చేయబోయింది. కృష్ణవేణి తటాలను నడవడం ఆపేసి దూరంగా పడమటి ఆకాశంలో ఇంకా మిగిలిన కెంజాయ రంగు కేసి అదే పనిగా చూడసాగింది. వేదిక ముందు ట్రంపెట్లు మోగసాగాయి. మైకులో ఏదో జలుబు గొంతు గీపెడుతోంది. కొండపై నుంచి పెళ్ళెబుకుతున్న శబ్దాలకు లోయల్లోంచి ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. మమ్మీ, మమ్మీ! కావ్య కృష్ణవేణి చీర కుచ్చిళ్లు పట్టి లాగింది. ఉలిక్కిపడి వంగిన కృష్ణవేణి కళ్ళల్లోంచి 2 కన్నీటి బొట్లు రాలి కావ్య పైన పడ్డాయి. ఆమె కంగారుగా తల పైకెత్తి చుట్టూ చూసింది. తన కేసి చిత్రంగా చూస్తున్న బ్యాడ్జీధారిణిని పట్టించుకోకుండా కావ్యను పైకెత్తుకుని, కావ్య, నన్ను మమ్మీ అని పిలవద్దు, ప్లీజ్, అమ్మ అని పిలువు అంది. కావ్య 1 నిమిషం సేపు తల్లివైపు అయోమయంగా చూసింది. తరువాత మెల్లగా ప్రశ్నించింది, అమ్మ అంటే ఏంటి మమ్మీ? మీరింతవరకు అమ్మ అంటే ఏమిటి మమ్మీ కథ విన్నారు. రచన శ్రీ మధురాంతకం నరేంద్ర. వినిపించినది పప్పు భోగారావు. కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రిక 1985వ సంవత్సరం డిసెంబర్ 27వ తేదీ సంచికలో ప్రచురితమైంది. మధురాంతకం నరేంద్ర కథల సంపుటం వెదురు పువ్వులో పునర్ముద్రితమైంది. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి